हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जनमुदीरयेत्। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। భీమసేన దేవుల వారి అపరిమితమైన పరాక్రమం, అపరిమితమైన ప్రేమ, అపరిమితమైన జ్ఞానం, అపరిమితమైన ఓజస్సు, అపరిమితమైన తేజస్సు, ఏ గుణం తీసుకున్నా అది అపరిమితమైనది. ఏ గుణానికి పరిమితి అనేది లేదు. అదంతా భగవంతుని అనుగ్రహం. ఈ క్షణంలోనే వారు ముక్తిని పొందవచ్చు. అయినా కూడా భగవంతుని ఆనతి లేదు కాబట్టి వారు ఇంతకింతకు సాధన చేసుకుని మరింత భగవంతునికి దగ్గర కావాలి కాబట్టి మోక్షం కావాలని వారికి అపేక్ష ఇప్పుడు లేదు, ఈ క్షణంలో లేదు. ఇంకా సాధన చేయాలి, మరింత సాధన చేయాలి. ఆ సాధన సంపత్తి గురించి వారికి అత్యద్భుతమైన అపేక్ష. అలాంటి మహానుభావులు వాటినన్నిటినీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. భీమసేన దేవుల వారు ఆ బ్రాహ్మణునితో సంవాదం చేయకుండా నేరుగా ఇంటికి వెళ్ళారు. తన అమ్మ కుంతీదేవికి భీమసేన దేవుల వారు చెప్పారు ఎలా యుద్ధం చేశానో. ధర్మరాజుకు చెప్పాడు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు వారందరూ కూడా భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని వింటూ రాత్రంతా ఆశ్చర్యపోయారు. సంతోషాన్ని వారందరూ కూడా అనుభవించారు. తరువాత ప్రజలందరూ కూడా ఆలోచించసాగారు, ఎలా జరిగింది ఇది? ఇన్ని సంవత్సరాల వరకు జరగని పని ఈరోజు ఎలా జరిగింది? చూడండి, ఆ ప్రజలు కూడా ఒక సందేశాన్ని, అత్యద్భుతమైన ఆదర్శం, ప్రజల ఆదర్శం. వారి మాటల్లోనే మనం విందాం. దేవతాన్యర్చయాంచక్రుః ప్రార్థితాని పురాభయాత్ తతః ప్రగణయామాసుః కస్య వారోద్య భోజనే. ఆశ్చర్యం కలిగింది వారందరికీ కూడా. ఆశ్చర్యం కలిగి అనుకున్నారు, ఏం జరిగింది అసలు ఇక్కడ, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే వారికి ఏమనిపించిందంటే, దైవతాన్యర్చయాంచక్రుః, ఈ భయాన్ని పరిహరించుకోవాలని ఎన్నెన్నో దేవతలను మనం ప్రార్థించాం. ఒక్కొక్కరు ఒక్కో దేవతను మనం ప్రార్థించాం. అలా మా ప్రార్థన ఈరోజు సంపన్నమయ్యింది. ఈరోజు మాకు వరమిచ్చింది. ఈరోజు ఆ ప్రార్థన సార్థకమయ్యింది. చూడండి, వారేం ప్రార్థించారో, ఏ భయాన్ని పరిహరించమని దేవతలను ప్రార్థించారో ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉన్నారు. ఈరోజు వారి ప్రార్థన నెరవేరింది.
అందుకోసం ఆ దేవతలను అందరినీ మళ్ళీ స్మరించుకున్నారు. వారిని ప్రార్థించినందుకు కదా వారిలాంటి వరం మాకిచ్చారు. వారిని ప్రార్థించకపోతే ఇలాంటి వరం మాకు దొరికేదా? సరే, ఏ బ్రాహ్మణుడు వచ్చాడో, ఎవరు చంపారో, ఎవరు సంహరించారో అది వేరే మాట. కానీ మేమేం ప్రార్థించామో మా ప్రార్థన సంపన్నమయ్యింది కదా. ఈరోజు దేవతలను ప్రార్థిస్తే అది వ్యర్థం కానే కాదు. కానీ ఆ ప్రార్థన పరిపక్వం అవ్వాలి. అయ్యేంతవరకు మనం ప్రార్థించాలి. దేవతలు కూడా పరీక్షిస్తారు. ఆ పరీక్షలో మనం నెగ్గిన తరువాత, పరీక్షలో మనం ఉత్తీర్ణులైన తరువాత మనకు ఆ ప్రార్థన సంపన్నమయ్యేలా దేవతలు వరం అందిస్తారు. ఏదో ఒకసారి అడిగాము, తనిస్తే ఇవ్వని, లేకపోతే మరొకరి దగ్గరికి వెళతాము అనే భావన ఉంటే దేవతలు ఎందరకు కరుణిస్తారు? దేవతలు ఎందుకని కనికరిస్తారు? కనుక ఆ ప్రజలు మాకో సందేశం ఇస్తూ ఉన్నారు, దేవతలను ప్రార్థించండి. ఒక్కరోజు కాదు, ఆ ప్రార్థన నెరవేరేంత వరకు, ఆ దేవతలే ఆపదల్ని పరిహరించేంత వరకు ప్రార్థించండి. ఆపద పరిహారం అవుతూ ఉందంటే, ఆపద పరిహారం అయ్యిందంటే అది దేవతల ఆశీర్వాదం, దేవతల అనుగ్రహం వల్ల అది సాధ్యమయ్యింది అని సమన్వయం చేసుకోవాలి మనం. కానీ మనలో సమన్వయ లోపం జరుగుతూ ఉంది. మనం ఏదో మంచి పని చేశాం, సత్కర్మను చేశాం, ఆ సత్కర్మ వల్ల ఇలాంటి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాను అనే సమన్వయాన్ని చేసుకోలేకపోతూ ఉన్నాం మనం. అది కూడా ఒక దౌర్భాగ్యమే. ప్రతిరోజు మహాభారతాన్ని చెబుతూ ఉన్నాను, ప్రతిరోజు మహాభారతాన్ని చదువుతూ ఉన్నాను, ప్రతిరోజు మహాభారతాన్ని వింటూ ఉన్నారు. ఏం చేశామో ప్రార్థన, ఏ జన్మలో ప్రార్థన చేశామో తెలియదు. మహాభారతాన్ని చదవాలని, మహాభారతాన్ని వినిపించాలని, మహాభారతాన్ని వినాలని ఏ జన్మలో సంకల్పం చేసుకున్నామో తెలియదు. ఏ జన్మలో ఎందుకు, ఇదో జన్మలో కదా. మహాభారత తాత్పర్య నిర్ణయం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మహాభారతాన్ని కూడా చెప్పాలి అని సంకల్పించుకున్నాం. అందుకోసం దేవతలను ప్రార్థించమని మిమ్మల్ని కూడా నేను చెప్పాను, మీకు కూడా చెప్పాను. నేను కూడా దేవతల్ని ప్రార్థించాను. ఇప్పుడు సజావుగా సాగుతుంది. ఏదో మా ప్రార్థనలో లోపం ఉంది కాబట్టి అప్పుడప్పుడు విఘ్నాలు, అంతరాయాలు, ఆతంకాలు ఎదురవుతూ ఉన్నాయి, నిజమే. కానీ మేం ప్రార్థించినది సిద్ధిస్తూ ఉంది కదా, సంపన్నమవుతూ ఉంది కదా. అది దేవతల అనుగ్రహం వల్ల, అది గురువరేణ్యుల ఆశీర్వాదం వల్ల అనే భావన ఉండాలి, అనే సమన్వయం ఉండాలి. ప్రతిరోజు మనం చెబుతూ ఉన్నప్పుడు ఇది గురువుల వారి ఆదేశంతో చెబుతూ ఉన్నాను కాబట్టి ఇది జరుగుతూ ఉంది. భగవంతుని అనుగ్రహం వల్ల, సంకల్పం వల్ల, సత్య సంకల్పుడు భగవంతుడు, ఆ సత్య సంకల్పుని అనుగ్రహం వల్ల ఇది జరుగుతూ ఉంది అనే అనుసంధానం మాకు ఉండాలి. ఇక ఇలాగే పరిసమాప్తం అవ్వాలి అని కూడా మనం కోరుకోవాలి. రేపు ఇలాగే జరగాలి, ఎల్లుండి ఇలాగే జరగాలి, ఆ మరుసటి రోజు ఇలాగే జరగాలి, ఇలాగే జరుగుతూ ఉండాలి. మహాభారతం పరిపూర్ణంగా సంపన్నమవ్వాలి, మహాభారతాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి, మహాభారతాన్ని సమగ్రంగా వినాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తే, గురువుల ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటే వారి ఆశీర్వాదం వల్ల పని జరుగుతుంది. పని జరిగింది, జరిగిన తరువాత సమన్వయం సాధించుకోవాలి. ఆ రోజు నేను ప్రార్థించానే, ఆ ప్రార్థన సంపన్నమయ్యింది అని సమన్వయాన్ని సాధించడం ఎలా అనే విషయాన్ని ఆ ప్రజల ద్వారా మనం నేర్చుకోవాలి. పని జరిగిన తరువాత నేను చేశాను అని అనకూడదు. నేను ప్రార్థించాను కదా దేవతల్ని, ఆ దేవతల అనుగ్రహం వల్ల ఈ పని సజావుగా సాగింది, సంపన్నమయ్యింది అనే అనుసంధానం మనిషికి ఉండాలని ప్రజలు ఎంత చక్కగా చెబుతూ ఉన్నారో చూడండి. దైవతాన్యర్చయాంచక్రు ప్రార్థితాని పురాభయాత్. భయంతో దేవతల్ని ప్రార్థించాం, ఆ దేవతలు ఇప్పుడు వరమిచ్చారు అని అనుకున్నాను. సరే, ఆ బకాసురుణ్ణి చంపిందెవరు? కృతజ్ఞతలను సమర్పించుకోవాలి. ఎన్ని రోజుల భయం ఇది చూడండి. 12-13 సంవత్సరాల భయాన్ని పరిహరించినందుకు ముఖ్య ప్రాణదేవుల వారికి, అంటే భీమసేన దేవుల వారికి కృతజ్ఞతలను సమర్పించుకోవాలని వారు సిద్ధమయ్యారు. కానీ అనాది కాలం నుండి బాధిస్తూ ఉన్న ఈ సంసారాన్ని పరిహరించేవారెవరు? భగవంతుడు కదా. ఈ సంసార భయాన్ని పోగొట్టేవారెవరు? భగవంతుడు కదా. ఆ సంసార భయాన్ని పారద్రోలమని పరమాత్ముణ్ణి ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ఉండాలి.
ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండాలి. సంసారంలో ఉన్నా కూడా ఆ సంసారంలోని భయం ఉండదు. సంసారం తాలూకు భయం కొందరికి ఉండదు. ఎందుకని? భగవంతుణ్ణి ప్రార్థించారు కాబట్టి. సంసారంలో ఉన్నా కూడా ఆ సంసారం తాలూకు భయం లేకుండా చాలా చక్కగా సాధన చేసుకుంటూ ఉండగలుగుతారు. దృష్టాంతం ఎవరు? మరెవరు? మా గురువుల వారు, పరమపూజ్యులైన సాధక వరేణ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు. వారికి ఎప్పుడుంది సంసారం యొక్క భయం? అసలు సంసారం యొక్క భయం లేదు. సంసారంలో ఉన్నారు కానీ సంసారం యొక్క భయం లేదు. ఎందుకని? భగవంతుణ్ణి నిరంతరం ఈ ఉద్దేశం కోసం కాదు, అయినా కూడా భగవంతుణ్ణి నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి, భగవంతుని స్తోత్రం చేస్తూ ఉంటారు కాబట్టి, భగవంతుని కోసం ఎల్లప్పుడూ తన తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి, సంసారం యొక్క బెడద, బాధ, భయం ఆ మహానుభావులకు లేదు. సంసారంలో ఉన్న దాని తాలూకు భయం ఉండదు. ఎందువల్ల? భగవంతుని అనుగ్రహం వల్ల. కనుక ఆ ముఖ్య ప్రాణదేవుల వారు 13 సంవత్సరాల భయాన్ని పారద్రోలిన మహానుభావుడు. తనని చూడాలి, కృతజ్ఞతలను సమర్పించుకోవాలి. ఒకసారి చూస్తే చాలు, చూసినా చాలు, మాట్లాడాలనే ఉద్దేశం మాకు లేదు. ఒక్కసారి ఆ మహానుభావుణ్ణి చూసి తరించాలి. తనెవరు, మేమెవరం అసలు? మా బాధను ఎందుకు తను పరిహరించాలి? సంబంధం లేదు కదా అని వారు అనుకున్నారు. కానీ సంబంధం ఉన్నదని తెలుసుకున్న భీమసేన దేవుల వారు ఆ భయాన్ని పరిహరించారు. ముఖ్య ప్రాణదేవుల వారికి జీవరాశులకు సంబంధం లేదా? సంబంధం ఉంది, కానీ మాకు తెలియదు. తన సంబంధం మాకేంటో, ఎలాంటి సంబంధమో నాకు తనకు ప్రజలకు తెలియదు. కానీ ముఖ్య ప్రాణదేవుల వారికి తెలుసు, భీమసేన దేవుల వారికి తెలుసు. వీరందరూ నా ప్రజలు, నా సేవకులు, నన్ను సేవిస్తూ ఉన్నారు, నా భజకులు, నా భజన చేస్తూ ఉన్నారు, నా స్వామి అయిన సర్వస్వామి అయిన భగవంతుణ్ణి భజిస్తూ ఉన్నారు. కాబట్టి వారి భయాన్ని పారద్రోలాలని సంకల్పించుకున్నారు భీమసేన దేవుల వారు. అలాంటి భీమసేన దేవుల వారిని చూసి తరించడానికని వారందరూ కూడా ఆలోచించారు. ఈరోజు ఎవరి పర్యాయం? ఎవరు వెళ్ళాలి? ఈరోజు లెక్కించుకున్నారు, లెక్క చేసుకున్నారు. నిన్న ఎవరిదయ్యింది, మొన్న ఎవరిదయ్యింది, అలా లెక్కించుకుంటూ రాగా ఈరోజు ఏ బ్రాహ్మణుని వంతు ఉందో ఆ బ్రాహ్మణుని ఇంటికి వారందరూ కూడా వెళ్ళారు. వారందరూ వెళ్ళి అడిగారు. ఏవం పృష్టః తతః ప్రగణయామాసు కస్య వారోద్య భోజనే జ్ఞాత్వాచాగమ్యతం విప్రం పప్రచ్చుః సర్వ ఏవతే. బ్రాహ్మణుని ఇంటికి వచ్చారు అందరూ కూడా. అందరూ ఏకకంఠంతో అడిగారు, బ్రాహ్మణ, ఎవరు ఆ బకాసురుణ్ణి సంహరించింది? నీ వంతు కదా ఈరోజు, నీ వంతు ఈరోజు. కానీ ఈరోజు ఆ బకాసురుని సంహారం జరిగింది. ఎంత గొప్ప సాధన చేశావయ్యా నీవు! అసలు ఏ విధమైన దుఃఖాన్ని కలగలేదే, నీ ఇంట్లో ఏ వ్యక్తికి అనర్థం జరగలేదే, ఎవరికీ హాని జరగకుండా అందరూ అలా బ్రతికి బట్ట కట్టగలిగారే, ఎలా, ఎవరి వల్ల సాధ్యమయ్యింది? ఏం ఉపాసన చేశావు, ఏ సాధన చేశావు, ఎవరు సహాయం చేశారు అని ప్రజలందరూ కూడా ఏకకంఠంగా అడగగా బ్రాహ్మణులు చెప్పారు. దదర్శ బ్రాహ్మణ కశ్చిత్ మంత్రసిద్ధో మహామనాహ. నేను రేపు వెళ్ళాలి కదా, ఏడుస్తూ కూర్చున్నాను. చెప్పసాగాడు తను. ఏడుస్తూ కూర్చున్నాను. మంత్రసిద్ధుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. కుంతీదేవి ఏం చెప్పిందో అలాగే చెబుతూ ఉన్నాడు తను. కుంతీదేవి చెప్పింది, మంత్రసిద్ధుడైన కొడుకు నాకున్నాడు, నీ ఆపదను తను పరిహరిస్తాడు అని కుంతీదేవి చెప్పింది. అలాగే బ్రాహ్మణుడు చెబుతూ ఉన్నాడు. అంతా తెలిసినవాడు తను. కనుక ఆ ముఖ్య భీమసేన దేవుల వారిని చూస్తే ఆ మంత్రసిద్ధి ఏంటో తనకు బోధపడింది. ఆ మంత్రసిద్ధిని అర్థం చేసుకునే తాహతు నాకు లేదని కూడా బోధపడింది ఆ మహానుభావునికి, బ్రాహ్మణునికి. ద్విజోత్తమ అని తననన్నారు. అలాంటి బ్రాహ్మణుడు ఆ భీమసేన దేవుల వారి గురించి అర్థం చేసుకున్నాడు, మంత్రసిద్ధుడు అని తెలుసుకున్నాడు. అలాంటి మంత్రసిద్ధి కలిగిన ఒక మహామనస్వి. మహాభారతం చెబుతుంది, మంత్రసిద్ధ మహామనః. చూడండి, మంత్రసిద్ధిని పొందిన వారు ఎలా ఉంటారు, ఏం జరుగుతుంది, నేను ఈ మంత్రం జపిస్తాను నాకేం వస్తుంది, నాకేంటి లాభం అని మనమందరం అంటాం. సరే, గాయత్రి 10 ఎందుకండి, 1108 సార్లు జపిస్తాను, నా లాభం ఏంటి, నాకు లాభం ఏంటి, నాకు ఒరిగే లాభం ఏంటి అని మనం అడుగుతాం. కానీ మహాభారతం ఎంత చక్కగా చెబుతుందో చూడండి. మంత్రసిద్ధి వల్ల మనసు మహితమవుతుందట.
మనసు గొప్పదవుతుందట, మనసు పెద్దదవుతుందట, మనసు వికసిస్తుందని చెబుతున్నారు. అది దేని వల్ల సాధ్యమవుతుంది? మంత్రసిద్ధి వల్ల సాధ్యమయ్యేది మనశ్శుద్ధి అని మహాభారతం చెబుతుంది. మంత్రసిద్ధ మహామనః, గొప్ప మనస్వితను. అసలు ఎంత పెద్ద మనస్సో తనది అంటే, తను సహాయం చేశాడు, నా 2 ఎద్దుల్ని తీసుకొని వచ్చాడు, తీసుకొని పోయిన బండిని కూడా తిరిగిచ్చాడు. ఇంత చేసిన తనను కొనియాడాలని నేను ప్రయత్నిస్తూ ఉంటే ఊరుకోమన్నాడు మహానుభావుడు తను. అలాంటి గొప్పవాడు, మహామనస్వి. పొగడ్తలు ఎవరికి చేదసలు? ఎవరికైనా చేదనిపిస్తాయా పొగడ్తలు? లేదే. పొగుడుతూ ఉంటే అలా రోజూ వినాలని అనిపిస్తుంది. 24 గంటలు పొగిడినా నిద్ర లేకుండా వినాలని మనిషికి అనిపిస్తుంది. అది ఎలాంటి విచిత్రమో! మనిషికి తనపైన తనకి ఎలాంటి మోహమో! తనలో ఏమీ లేవు అసలు. ఏ గుణాలు లేకున్నా కూడా తన పొగడ్తలను వినాలని మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. కానీ ఆ మహానుభావుడు మహామనస్వి అర్థం చేసుకున్నాడు. ఊరుకోమన్నాడు, నువ్వేమీ చెప్పకు అన్నాడు, అలాగే లోపలికి వెళ్ళమన్నాడు. అలా లోపలికి వెళ్ళమని తను వెళ్ళిపోయాడు మహానుభావుడు. మంత్రసిద్ధుడైన మహామనస్వి తన గురించి చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఆ భీమసేన దేవుని ముందు చెప్పడానికి తనకు సామర్థ్యం చాలా లేదు. తను వెళ్ళిపోమ్మన్నాడు భీమసేనుడు, కనుక వెళ్ళిపోయాడు. తన ఆదేశాన్ని, ఆజ్ఞను శిరసా ధరించాడు. కానీ ఇప్పుడు ప్రజలొచ్చి అడుగుతూ ఉంటే ఆ మహామనస్వి గురించి చెప్పలేకపోయాడా? చెప్పడం తన వల్ల సాధ్యం కాలేదా? తన గురించే చెప్పనారంభించాడు. మంత్రసిద్ధిని పొందిన మహామనస్వి తను నాకు ఎదురయ్యాడు, నా ఆపదను పరిహరిస్తానని చెప్పాడు. నా ఆపద మాత్రమే కాదు, ఈ ఊరి యొక్క ఆపదనంతా పరిహరిస్తానని తను చెప్పాడు. నా ఇంట్లో ఉన్నాడు, నా కోసం తను వెళ్ళాడు. నా కోసం మాత్రమే తన ప్రయత్నం కాదు, తను ఈ ఊరికంతా ఉపకారం చేశాడు. నాకు మాత్రమే కాదు, ఊరికంతా ఉపకారం చేసిన మహానుభావుడు తను. తేనను నంభవేదే తత్కర్మలోకహితం కృతం, తనే ఈ పనిని చేసుంటాడు అని నేను అనుకుంటాను. బ్రాహ్మణుడు అన్నాను. ఎలాంటి పని చేశాడు భీమసేన దేవుల వారు? లోకహితం, లోకానికే హితమయ్యేంత పనిని భీమసేన దేవుల వారు చేశారు. చూడండి, భీమసేన దేవుల వారి పనిలో ఏముంటుంది పసిగట్టిన బ్రాహ్మణుడు తను, కనుక ద్విజోత్తముడు అని తననన్నారు. భీమసేన దేవుల వారు బకాసురుణ్ణి చంపారు. ఎందుకోసం? యుద్ధం చేయాలనే ఉత్సాహమా తనకు? కాదే. యుద్ధం చేయాలంటే ఎవరితోనైనా చూడండి, ఇది ఒక మహత్తమైన విషయమే. భీమసేన దేవుల వారికి యుద్ధం చేయాలనే ఉత్సాహం ఉంది, కానీ ఎవరితో? ఆ ఉత్సాహంతో ఎవరితోనో యుద్ధం చేసేవారు కాదు. దుష్టుడుంటే తనతో యుద్ధం చేసి తనను సంహరించేవాడే తప్ప మంచివారితో యుద్ధం చేసే అల్ప మనస్సు కాదు తనది. మహామనస్వి తను. ఎలాంటి మహామనస్వి అంటే, ప్రజలకు పీడ కలలా ఎవరు తయారయ్యారో వారితో యుద్ధం చేసి వారిని సంహరించాలి. ఎవరైతే మంచివారో వారితో యుద్ధం చేయకూడదు. ఆ రాక్షసుని సేవకులతో, పరిచారకులతో యుద్ధం చేశారా భీమసేన దేవుల వారు? లేదే. ఎవరు దుష్టుడో, ఎవరు స్వతంత్రంగా దుష్టమైన పనులను చేస్తూ ఉన్నాడో తనను కదా సంహరించాలి. కనుక ఆ పరివారంతో కూడా భీమసేన దేవుల వారు యుద్ధం చేయలేదు. యుద్ధోత్సాహం ఉన్నవారు, ఎదుటగా ఉన్నవారు ఎవరు అని కూడా ఆలోచించారు. ఎలాంటి వారు కూడా అని ఆలోచించారు. ఎవరినైనా యుద్ధం చేయడం, సంహరించడం, అంతే వారి పని. కానీ భీమసేన దేవుల వారు లాంటి వారు కారు. చాలా విఘ్నత కలిగిన వారు భీమసేన దేవుల వారు. ఎంతటి అదమ్యమైన ఉత్సాహం వారిలో ఉన్నా కూడా నా ఎదురుగా ఉన్నవారెవరు? దుష్టుడా? తన వల్ల ప్రజలకు పీడ కలుగుతూ ఉందా? అయితే సంహరించడం, అతి క్రూరాతి క్రూరంగా, ఘోరాతి ఘోరంగా తనను సంహరించడం. ఆ సంహారాన్ని వినేవారికి కూడా వణుకు పుట్టాలి అసలు దేహంలో. ఆ దుష్టమైన పనిని చేస్తూ ఉన్నప్పుడు భయపడాలి. భీముడున్నాడని భయపడాలి. అలాంటి భయం ప్రచారం చేశాడు. భయం కలిగేలా భీమసేన దేవుల వారు తనతో యుద్ధం చేసి తనను సంహరించారు. అలా లోకహితమైన పనిని ఆ మహానుభావుడు చేశాడని చెబుతూ ఉన్నారు. అలా చెప్పిన తరువాత ఇక ఎక్కడున్నాడు ఆ బ్రాహ్మణుడు? తెలుసుకోలేకపోయారు వారెవరూ కూడా. కనుక ఏం చేశారు? బ్రాహ్మణుడు దొరకలేదు కదా, ఇక ఏం చేయాలి? బ్రాహ్మణుడు ఉంటే తన్ను పూజించేవారు, ఆరాధించేవాళ్ళం, ఏదో ఒకటి సమర్పించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేయాలి?
చూడండి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎలా తీర్మానించుకున్నారు, చాలా అద్భుతంగా తీర్మానించుకున్నారు. ఒక బ్రాహ్మణుని వల్ల కదా మాకు ఇదంతా జరిగింది, మంచి జరిగింది కనుక బ్రాహ్మణుల్ని పూజిస్తే చూడండి, ఒక బ్రాహ్మణుడు చెడ్డవాడు అని తెలిస్తే బ్రాహ్మణులందరూ చెడ్డవారని ఆలోచించే ప్రజలున్న ప్రసంగం ఇది. కానీ అప్పుడు ఎలా ఒక బ్రాహ్మణుడు మంచి చేస్తే బ్రాహ్మణులనందరినీ ఆరాధించుకోవాలని వారందరూ కూడా బ్రహ్మ మహోత్సవాన్ని చేశారట. ఇప్పుడు బ్రహ్మోత్సవం అని మనం అంటాం కదా, తిరుమలలో బ్రహ్మోత్సవాన్ని మనం వింటాం, తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు అని మనం వింటాం. ఎందుకని? శ్రీనివాస పరబ్రహ్మను ఉద్దేశించి చేసే ఉత్సవాలు కాబట్టి అవి బ్రహ్మోత్సవాలు. మహాభారతంలో కూడా ఒక బ్రహ్మోత్సవం వచ్చింది. ఏంటది? బ్రాహ్మణులను గురించి చేసిన ఉత్సవం కాబట్టి ఇది బ్రహ్మోత్సవం. అలాంటి బ్రహ్మోత్సవాన్ని వారందరూ కూడా చేసుకున్నారు. ఎవరా బ్రాహ్మణుడు మాకు కనిపిస్తే తన పాదసేవను చేసుకోము మేము అని అనుకున్నారు. కానీ భీమసేన దేవుల వారు దాన్ని వెలివేయలేదు. ఇలా వారందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నారు. అస్య శుశ్రూషవ పాదౌ పరిచర్య ఉపాస్మహే మాత్రా సహైకచర్యాయాం దీర్ఘకాలం సహోషితా. పాండవులందరూ కూడా తల్లితో కూడుకుని అమ్మతో కూడుకుని ఏకచక్ర నగరంలో దీర్ఘకాలం వరకు నివాసం చేశారు. ఇక్కడికి ఈ బకవధ పర్వం అనేది సమాప్తమవుతుంది. ఈ తరువాత చైత్రరథ పర్వం, చాలా అద్భుతమైన పర్వం. అన్నీ అలాగే ప్రతి పర్వ రసోదయ అని మహాభారతం గురించిన ప్రశస్తి. కనుక చైత్రరథ పర్వం ప్రారంభమవుతుంది. 11వ పర్వం ఇది. ఆది పర్వంలో మొదటి పర్వంలో 11వ ఉపపర్వం ఇది. ఆ ఉపపర్వం ప్రారంభమవుతుంది. బ్రాహ్మణుని ఇంట్లో పాండవులందరూ కూడా ఉన్నారు. జనమేజయుడు మళ్ళీ ప్రశ్నించాడు. తే తథా పురుష వ్యాఘ్రాః నిహత్య బకరాక్షసం అతఊర్ధ్వం తతో బ్రహ్మన్ కిమకుర్వత పాండవాః. ఎంత చిత్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాడో చూడండి జనమేజయుడు. బకాసురుణ్ణి సంహరించింది ఎవరు? భీమసేన దేవుల వారు. అక్కడికి వెళ్ళనైనా వెళ్ళారా? ధర్మరాజు, అర్జున, నకుల, సహదేవ, కుంతీదేవి వెళ్ళనైనా వెళ్ళారా అక్కడికి? లేదు. అయినా ఎలా ప్రశ్నిస్తూ ఉన్నాడో చూడండి. తే తథా పురుష వ్యాఘ్రాః నిహత్య బకరాక్షసం. బకరాక్షసుని చంపిన పాండవులేం చేశారు? అరే, పాండవులందరూ చంపారా? లేదే. మరి ఎందుకని ఎలా ప్రశ్నిస్తూ ఉన్నాడు? బకాసురుడు చంపాడని వైశంపాయనుల వారు చెప్పారు. పాండవులందరూ కలిసిగట్టుకుని బకాసురుణ్ణి సంహరించినట్లు చెప్పారా? లేదు కదా. అయినా కూడా జనమేజయరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కిమకుర్వత పాండవాః తే తథా పురుష వ్యాఘ్రాః. బహువచనం. పురుషశ్రేష్ఠులైన తే పాండవులు బకరాక్షసం నిహత్య బకరాక్షసుని సంహరించిన తరువాత కిమకుర్వత పాండవాః, ఏం చేశారు పాండవులు? పాండవులందరూ చంపారా? లేదే. కానీ ప్రశ్నలో పాండవులందరూ చంపిన తరువాత ఏం చేశారు అని ప్రశ్నిస్తూ ఉన్నారే. అంటే పాండవాః కిమకుర్వత, పాండవులేం చేస్తూ ఉన్నారు, ఇది ప్రధానంగా ఇక్కడ తను ప్రశ్నించాలి. అలా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు తాను అలా అడిగాడంతే. పాండవులందరూ బకాసురుణ్ణి చంపిన తరువాత ఏం చేశారు? ఎక్కడ అన్వయం అది? పాండవులందరూ ఏం చేశారు అని ఎక్కడ అన్వయం తప్ప బకరాక్షసుణ్ణి చంపిన తరువాత పాండవులు అని అన్వయం కాదు. భీమసేన దేవుల వారు బకాసురుణ్ణి చంపిన తరువాత పాండవులు ఏం చేశారు, ఇలా ఆ వాక్యానికి అర్థం. ఉన్నదున్నట్లు చేసుకుంటే ఎంత పొరపాటు అవుతుంది. పాండవులందరూ చంపారని ఇక్కడ జనమేజయుడు చెబుతూ ఉన్నాడు. కనుక భీముడు మాత్రమే చంపింది కాదు, పాండవులందరూ చెరో చెయ్యి వేసి ఆ బకాసురుణ్ణి చంపారు అని అర్థం చేసుకోవాలా? కాదు. కనుక ప్రసంగానికి అనుగుణంగా మనం ఇక్కడ అర్థాన్ని చేసుకోవాలి. సరే, ఇలా భీమసేన దేవుల వారు ఆ బకాసురుని చంపారు. చంపిన తర్వాత పాండవులు ఏం చేశారు ప్రశ్నించగా వైశంపాయన ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అధీయానా పరం బ్రహ్మ బ్రాహ్మణస్య నివేశనే. ఏం చేస్తారు? పాండవుల చర్య ఏంటి అసలు? పాండవుల వేళా పట్టి ఏంటి అసలు? అంటే ఏంటి? మళ్ళీ బ్రహ్మ పరబ్రహ్మ గురించి అధ్యయనం చేస్తూ అధీయానా పరం బ్రహ్మ పరబ్రహ్మను గురించి అధ్యయనం చేసుకుంటూ ఆ బ్రాహ్మణుని ఇంట్లో ఆ పాండవులందరూ కూడా ఉన్నారు. చూడండి, పాండవులు ఇప్పుడేం పని? పాండవులకు ఏ పని లేదు కదా. కనుక పరబ్రహ్మాధ్యయనం చేస్తూ పాండవులందరూ కూడా అక్కడ బ్రాహ్మణుని ఇంట్లో నివాసం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు
గడిచాయి. కొన్ని రోజులు గడిచిన తరువాత ఓ బ్రాహ్మణుడు ఆ ఇంటికి వచ్చాడు. అతిథిగా మరో బ్రాహ్మణుడు వచ్చాడు. అతిథిగా ఒక బ్రాహ్మణుడు వస్తే ఆ యజమాని, ఇంటి యజమాని అయిన బ్రాహ్మణుడు కూడా తనను స్వాగతించాడు. ఇప్పటికే ఇంట్లో 6 ఉన్నారు, వారిని చూసుకోవాలి, కానీ కొత్తగా తనొచ్చాడే అని విసుగు తనకు కలగలేదు, కోపం కలగలేదు. తనకు చాలా సంతోషం కలిగింది. మరో బ్రాహ్మణుడు వచ్చాడా, చాలా సంతోషంతో ఎదురేగి తనను స్వాగతించి, తనను పూజించి, పాదప్రక్షాళనం చేసి, అర్ఘ్యం తనకిచ్చి, మంచి ఆసనంలో తనను కూర్చోపెట్టి, సుఖాసనంలో కూర్చోపెట్టి యోగక్షేమాన్ని సంతోషంతో ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలా ఉపాసాంచక్రరే విప్రం కథయంతం కథాశుభ. ఆ బ్రాహ్మణుని సేవ చేయడానికని ఆ ధర్మరాజ, భీమ, నకుల, అర్జున, సహదేవ, కుంతీదేవి అందరూ కూడా వచ్చారు. వచ్చిన అతిథిని సేవించుకున్నారు. బ్రాహ్మణుడైన అతిథిని వారందరూ సేవించిన తరువాత బ్రాహ్మణుడు చిత్ర విచిత్రమైన కథలను చెప్పడానికి మొదలుపెట్టాడు. చూడండి, బ్రాహ్మణుడు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా పరబ్రహ్మోపదేశాన్ని తను చేయాలి, విష్ణు సర్వోత్తముడనే ప్రచారం తను చేయాలి. కనుక ఆ బ్రాహ్మణుడు వారి పూజలను మాత్రమే స్వీకరించలేదు. ఆ పూజను ఎవరికి చేసింది, నాకు మాత్రమే కాదు, నేను బ్రాహ్మణుడిని, నన్ను పూజించారు నిజమే, కానీ నిజంగా ఆ పూజ ఎవరికి సమర్పితమవుతుందంటే అంతర్యామి అయిన పరబ్రహ్మ భగవంతుడు ఎవడైతే ఉన్నారో ఆ భగవంతునికి సమర్పితమవుతుంది చివరికి. కేశవం ప్రతిగచ్చతి అని అంటారు కదా, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవతలకు నమస్కరించినా ఆ నమస్కారం చివరికి ఎవరికి వెళుతుంది, భగవంతునికే వెళుతుంది, కేశవునికి వెళుతుంది. చాలా అత్యద్భుతమైన శ్లోకం అది. సంధ్యావందనం చేసే ప్రతి ఒక్కరూ కూడా పఠించే శ్లోకం అది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుండి కింది పడిన ప్రతి ఒక్క బిందువు కూడా, వృష్టి కూడా, వాన కూడా ఎలా సముద్రంలో కలిసిపోతుందో నదుల ద్వారా, అలాగే ఏ దేవతలకు మనం నమస్కరించినా చివరికి అది చేరేది ఎవరికి, భగవంతునికి, కేశవునికి ఆ నమస్కారం సమర్పితమవుతుంది. అలా భావించాడు కనుక పరబ్రహ్మోపదేశాన్ని చేయడానికి ప్రారంభించాడు. చిత్ర విచిత్రమైన కథలను తను చెప్పసాగాడు. పురాణిచ సతత్రా కథరద్విప్రహ కథాంతే జనమేజర పాంచాల్యేష్వద్భుతాకారం యాజ్ఞసేన్యాస్వరంబరం దృష్టద్యుమ్నస్య చోత్పత్తిం ఉత్పత్తించ శిఖండిన. అలా కథలను చెబుతూ చివరికి పంచాల దేశానికి సంబంధించిన గాథను చెప్పాడు. ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం ఉందట. ఆ ద్రౌపదీదేవి అగ్నిలోంచి పుట్టుకొచ్చింది. అలాగే ధృష్టద్యుమ్నుడు కూడా అగ్నిలోంచి పుట్టుకొని వచ్చాడు. ఎలా జరిగింది వాటిని సంక్షిప్తంగా చెప్పగా పాండవులందరూ కూడా ద్రుపద, ధృష్టద్యుమ్న, అలాగే ద్రౌపదీదేవి వీరి జన్మను గురించి విస్తారంగా మీరు చెప్పాలని ప్రార్థించిన తరువాత, అలాగే ద్రోణస్య మృత్యుదః, ద్రోణాచార్యులను సంహరించే మహానుభావుడు ధృష్టద్యుమ్నుడు అని మనం విన్నాం, దాన్నంతా తెలుసుకోవాలి అని పాండవులు ప్రశ్నించిన తరువాత బ్రాహ్మణుడు విస్తారంగా చెప్పనారంభించాడు. గంగాద్వారం ప్రతి మహాన్ బభూవర్షిర్మహత్తపాహ. గంగాద్వారంలో భరద్వాజ అనే ముని నివాసం చేసేవాడు. ఓ రోజు స్నానానికని తను వెళ్ళాడు. స్నానానికని వెళితే అక్కడ ఘృతాచి అనే అప్సర స్త్రీ స్నానం చేస్తూ ఉంది. ఆ ఘృతాచీదేవి యొక్క లావణ్యం, తన అందం, తన సౌందర్యం చూసి నిగ్రహించుకోలేకపోయాడు. మహర్షి నిజమే, కానీ ఎవరి మనసు తన నిగ్రహంలో ఉంటుంది? చివరి వరకు ఉండదు కదా. కనుక ఆ ఘృతాచిని చూసి తను తప్పు చేసేవాడు కాదు. అయినా కూడా ఘృతాచి యొక్క అందాన్ని చూసి తన మనసును నిగ్రహించుకోలేకపోయాడు. అక్కడే వీర్యస్ఖలనం జరిగింది. వీర్యస్ఖలనం జరిగినప్పుడు ద్రోణములో దాన్ని ధరించాడు. ఆ తరువాత భరద్వాజునికి ద్రోణాచార్యుల వారు అక్కడ జనించారు. ఇదే సందర్భంలో ఆ భరద్వాజ ముని యొక్క మిత్రుడు, స్నేహితుడు పృషత అనే పేరు గల రాజు, ఆ పృషతునికి కొడుకు కలిగాడు. తన పేరు పార్షత. పృషతుని కొడుకు కాబట్టి పార్షతుడు. తనకు ద్రుపద అని కూడా పేరు. ద్రుపద అని కూడా తనకు పేరు. ఆ ద్రుపదిని జన్మను గురించి మీరు విన్నారు విస్తారంగా. ద్రుపద అని తనకు పేరు. ద్రోణాచార్యుల వారు తమ తండ్రి దగ్గర విద్యను ప్రారంభించారు, అధ్యయనం ప్రారంభించారు.
ద్రోణాచార్యుల వారి వయస్సు కాబట్టి ద్రుపదుడు కూడా ఆ అధ్యయనంలో పాలు పంచుకున్నాడు. అలా ద్రోణాచార్య మరియు ద్రుపద వీరిరువురికి అధ్యయనం జరగసాగింది. భరద్వాజుల వారి నుండి చాలా గొప్ప గొప్ప విషయాల్ని వారు అధ్యయనం చేసుకున్నారు. ఇలా వారిరువురి మధ్యన స్నేహం పెరిగింది, బాల్యంలో స్నేహం పెరిగింది. ఆ తరువాత పృషత రాజు తను కాలం చెందుతూ ఉన్నప్పుడు సామ్రాజ్యం అంతా ద్రుపదునికి వచ్చింది. ఆ సందర్భంలోనే అశ్వత్థామాచార్యుల వారు పాలను అడిగారు. పాలను తీసుకొని రావడానికని వెళ్ళారు. ఎవరి దగ్గరికి? పరశురామదేవుల వారి దగ్గర. ఎందుకని? వారు ప్రతిజ్ఞ చేశారు. ఎవరేం కోరినా వారికి నేను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు కాబట్టి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళారు. దిత్సంతం వసు సర్వశః, అందరికీ ధనమిస్తూ ఉన్నాడు పరశురామదేవుల వారు. తన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేప్పుడు పరశురామదేవుల వారి దగ్గర ఏమీ లేదు. నేనున్నాను, నా దగ్గర విద్య ఉంది, నేను సంపాదించుకున్న విద్య ఉంది, నా శస్త్రాలున్నాయి, ఏవి కావాలో కోరుకోమన్నాడు. మీ శస్త్రంతో నేనేం చెయ్యను, ధరించడానికి కూడా నాకు సామర్థ్యం లేదు, ఇక మీతో నేనేం చెయ్యగలను, నాకేం బోధపడడం లేదు, కనుక మీరు సంపాదించుకున్న విద్య ఏదైతే ఉందో ఆ విద్యను ధారపోస్తే నేను ధన్యుడనవుతాను అని ద్రోణాచార్యుల వారు ప్రార్థించగా ద్రోణాచార్యుల వారికి ఆ విద్యను ధారపోశారు పరశురామదేవుల వారు. అక్కడ ఆవును సంపాదించుకోలేకపోయారు. ఇక తన మిత్రుని గుర్తు చేసుకున్నారు. ద్రుపదుని దగ్గరికి వెళ్ళారు. నేను నీ మిత్రుణ్ణి అని చెప్పారు. ద్రోణాచార్యుల వారి పరిస్థితిని గమనించారు. దరిద్రుడు నాకేంటి మిత్రుడు అనుకున్నారు. ఆ సందర్భంలో మదోన్మత్తుడయ్యాడు ఆ ద్రుపదుడు. ఎంతటి దేవతలకు కూడా ఆ మదోన్మాదం విడిచిపెట్టాడు. అలాంటి మహానుభావుడు నిజమే, కానీ ఆ ప్రసంగం ఆ క్షణంలో మదోన్మాదంతో ఊగిపోయాడు ద్రుపదుడు. ఆహా, నువ్వేంటి నేనేంటి, నీ అంతస్తేంటి నా అంతస్తేంటి, నువ్వెక్కడున్నావు నేనెక్కడున్నాను అని కళ్ళు నెత్తికెక్కి తను మాట్లాడాడు. ఆ క్షణంలోనే ద్రోణాచార్యుల వారు అనుకున్నారు, నా చెలిమి, నా స్నేహం నీకొద్దనుకుంటూ ఉన్నావే, నువ్వే నా స్నేహాన్ని కోరుకోవాలి, అలా నేను చేస్తానని ప్రతిజ్ఞ చేశారు ద్రోణాచార్యుల వారు. హస్తినావతికి వచ్చారు. పాండవులకు విద్య నేర్పించారు, కౌరవులకు విద్యను నేర్పించారు. కౌరవుల వల్ల జరగని పనిని పాండవులందరూ చేశారు. ఆ ద్రోణాచార్యుల వారిని బందీ చేసి ద్రోణాచార్యుల వారికి సమర్పించుకున్నారు. ద్రుపదుని బందీ చేసి ద్రోణాచార్యుల వారికి సమర్పించుకున్నారు. చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు అర్ధరాజ్యం నాది, అర్ధరాజ్యం నీది, ఇప్పుడు నేను నీ స్నేహితుడినా అని చెప్పగా ఏదో మాట వరసకు అవును అని ద్రుపదుడు అన్నాడు. అయినా లోపల రగిలిపోయాడు తను ద్రుపదుడు. ఎలాగైనా ఈ ద్రోణాచార్యుల వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలి, అది నా వల్ల సాధ్యం కాదు, ఇప్పుడున్న ఏ క్షత్రియుల వల్ల కూడా సాధ్యం కాదు, కనుక ద్రోణాచార్యుల వారిని చంపే స్పెషల్ వ్యక్తిని నేను సంపాదించుకోవాలి. యాజోపయాజుల దగ్గరికి వెళ్ళారు. విస్తారంగా కథను చెప్పారు కాబట్టి నేను సంక్షేపంగా చెబుతూ ఉన్నాను. ఇక్కడ కూడా చాలా విస్తారంగా ఒక అధ్యాయంలో ఈ కథను చెప్పారు, కానీ మేము ముందుకు వెళ్ళాలి కదా, కనుక ఆ చెప్పిన కథను చాలా సంక్షేపంగా స్మరించుకుంటాం. యాజోపయాజుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగా వారు యాగం చేయించారు. ఆ యాగంలో ద్రుపదుని భార్య రాలేదు. చివరికి రావాలి, ప్రసాదం తీసుకోవాలి. ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత తనకు సంతానం కలుగుతుంది. కానీ తన సౌందర్యాన్ని అనుభవించడంలో, ఆ సౌందర్యాన్ని దిద్దుకోవడంలోనే తనుంది, కనుక నేను రాలేను అని చెప్పేసింది. అప్పుడు ఆ ప్రసాదాన్ని అగ్నిలో ఆహుతిగా సమర్పించుకున్నారు. ఆ అగ్నిలోండి ధృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపదీదేవి పుట్టుకొనొచ్చారు. కనుక అలా అయోనిజలుగా వారిరువురు పుట్టుకొనొచ్చారు. ద్రుపదునికి కోరిక ఏంటంటే ద్రోణాచార్యుల వారిని సంహరించే సంతానం అర్జునునికి భార్య కాగల కూతురు నాకు కావాలి అని. కనుక అక్కడ ద్రౌపదీదేవి జనించింది. ఇలా వారి జన్మ జరిగిన తరువాత ఓ సందర్భంలో ఆ సందర్భంలోనే పాండవులు లక్క ఇంటికి వెళ్ళారు. లక్క ఇంటిలో పాండవులందరూ కూడా దహించుకుని చనిపోయారని భావించారు అందరూ కూడా. ఆ ప్రసంగాన్ని విన్న కొందరు ద్రుపదునికి చెబుతూ ఉన్నారు. ఆ ద్రుపదునికి చెబుతూ ఉన్నప్పుడు చాలా బాధ కలిగింది. తన కొడుకును కోల్పోతే ఎంత బాధ కలుగుతుందో పాండవులు చనిపోయారన్న వార్తను విని అంతకంతకు బాధ ద్రుపదునికి కలిగింది. యాజ్ఞసేనో మహామతి యథా తజ్జనక శోచేత్ ఔరసస్య వినాశనే, ఔరస పుత్రునికి వినాశం కలిగితే ఎంత శోకం కలుగుతుందో అలాంటి శోకం తనకు కలిగింది. అలా
పరితాపంలో తనుండగా తన బుద్ధికి మరొకటి తోచింది. అరే అదేంటి, అర్జునునికి భార్య కాగల కూతురు నాకు కావాలి అని కోరాను, సంకల్పించుకున్నాను. ఆ సంకల్పానికి అనుగుణంగా యాజోపయాజులు యాగం చేయించారు. అలా యాగం చేసిన తరువాత కూడా ఇలా ఎలా జరిగింది? పాండవులు ఎలా చనిపోగలరు? పాండవులు చనిపోతే ఇక ద్రౌపది వివాహం ఎలా? అర్జునునికి తనను దత్తం చేయాలని కదా ఆ సంకల్పంతో నేను యాగం చేసింది. పాండవులు ఎలా చనిపోయారు? కనుక నా ప్రతిజ్ఞ భంగం జరిగింది, ప్రతిజ్ఞా భగ్నమయ్యింది అని తనను రోదన చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఓ బ్రాహ్మణుడు, పురోధా సత్వసంపన్న సమ్యగ్ విద్యా విశేషవిత్, సత్వసంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు, సర్వ విద్యా విశేష విఘ్నుడైన ఒక బ్రాహ్మణుడు, పురోహితుడు ఆ ద్రుపదిని దగ్గరికి వచ్చాడు. చెప్పాడు, ద్రుపద, ఎందుకని ఇంత బాధపడుతూ ఉన్నావు? పాండవులు చనిపోయారనా? నీకు నమ్మకం కలుగుతూ ఉందా? అసలు పాండవులు చనిపోతారని నమ్మకం కలుగుతూ ఉందా? నీవు ఏదో వార్తలను చెప్పారు, అంతటా ఆ వార్త వైరల్ అయింది నిజమే, ప్రచారమైంది నిజమే, కానీ ఆ వార్త అబద్ధం అన్నారు. ఎందుకని అబద్ధమో ఓ మాటను చెప్పారు, అద్భుతమైన మాట. వృద్ధానుశాసనే సక్తాః పాండవా ధర్మచారిణ తాదృశ నవినశ్యంతి నైవయాంతి పరాభవం. ఎవరైతే వృద్ధుల మాటలను వింటారో, వృద్ధుల మాటలను శాసనంగా భావిస్తారో, ఆసక్తితో వారి పనిని చేస్తారో, ఎల్లప్పుడూ ధర్మం చేస్తూ ఉంటారో, అలాంటి వారికి నాశనం ఉండదు, మరణం అనేది ఉండదు. అంటే అల్ప వయస్సులో వారికి మరణం ఉండదు, చనిపోయే వయస్సు కాదు ఇది. ఈ సందర్భంలో మరణం అనేది వారికి ఉండదుగాక ఉండదు. అలా అనుకున్నారు అందరూ కూడా. ఇలాగే ఓ కథ జరిగింది. ఇంద్రుడు లేడు, ఎవరికీ కనిపించడం లేదు. ఓ, ఇంద్రుడు చనిపోయాడనుకున్నారు. దాన్ని విన్న శచీదేవి బృహస్పత్యాచార్యుల దగ్గరికి వెళ్ళింది. ఏంటి అందరూ ఇలా అంటూ ఉన్నారు అని తన సంశయాన్ని వెలిబుచ్చితే, అప్పుడు బృహస్పత్యాచార్యుల వారు చెప్పారు, లేదమ్మా, నీ భర్త మానస సరోవరంలో తపస్సు చేస్తూ ఉన్నాడు అని చెప్పారు. అలాగే నేను కూడా విన్నాను, పాండవులు చనిపోలేదు, పాండవులు ఉన్నారు. ఈ ప్రసంగాన్ని గమనిస్తూ ఉంటే పాండవులు ఇక్కడికి వస్తూ ఉన్నారు, బయలుదేరారు. చూడండి, శకునాలను గమనించి ఒక బ్రాహ్మణుడు ఎవరు ఈ రాజ్యానికి వస్తూ ఉన్నారని చెప్పాడు. ఎంత అద్భుతమైన శకునాలో గమనించండి, రోమాంచనం కలుగుతుంది అసలు ఆ మాటలను వింటూ ఉంటే. మహాభారతంలోని శ్లోకాలను నేను చదువుతాను. మయా దృష్టాని లింగాని ఇహైవైష్యంతి పాండవాః. నేను శకునాల్ని గమనిస్తూ ఉన్నాను ద్రుపదరాజా, పాండవులు ఇక్కడికే వస్తూ ఉన్నారు, వస్తారు పాండవులు ఇక్కడికి. కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, ఆ పని చేస్తే పాండవులు ఇక్కడికి వస్తారు. ఏం చేయాలి? ద్రౌపదీ స్వయంవరాన్ని ప్రకటించమన్నారు ఆ బ్రాహ్మణుడు. ద్రౌపదీ స్వయంవరాన్ని ప్రకటిస్తే ఆ వార్తను విన్న పాండవులందరూ కూడా ఈ దేశానికి వస్తారు, అర్జునునికి ధారదత్తం చేయగల యోగం నీకు దక్కుతుందని చెబిదారు. ఎత్రవా నివసంతస్తే పాండవా ప్రథయా సహ దూరస్థావా సమీపస్థా స్వర్గస్థావాపి పాండవా శ్రత్వా స్వయంవరం రాజన్ సమేష్యంతిన సంశయ. యాజోపయాజులు ఆహుతి ఇచ్చిన మంత్రాలకు చేయించిన ఆ యాగం యొక్క ప్రభావం సామర్థ్యం ఎలాంటిదంటే, దగ్గరలో ఉన్నా వస్తారు, దూరంలో ఉన్నా వస్తారు, స్వర్గంలో ఉన్నా కూడా పాండవుల్ని ఇక్కడికి రప్పించగా సామర్థ్యం ఆ యాగానికి ఉంది. యాజోపయాజులు చేయించిన యాగానికి ఉంది, అది వ్యర్థం కాదు. ఇక్కడే ఉన్నారు కానీ వారు స్వర్గస్థులైనా కూడా వారిని రప్పించగల సామర్థ్యం ఈ యజ్ఞానికి ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే ఒక సామెతను మీరు వినే ఉంటారు. ఏ నాస్తికులు ఆ సామెతను నిర్మించారో తెలియదు, కానీ మంత్రాలకు చింతకాయలేంటండి? స్వర్గంలో ఉన్న ప్రజలే కిందికి రాలుతారు చెబుతూ ఉన్నారు. స్వర్గంలో ఉన్నా కూడా ఆ మంత్ర ప్రభావం వల్ల పాండవులు ఈ పాంచాల దేశానికి వచ్చి తీరుతారు. స్వయంవరాన్ని ధైర్యంగా ప్రకటించమన్నారు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని వల్ల ఎలాంటి ధైర్యం కలుగుతుందో చూడండి, ఎంత ధైర్యాన్ని నూరిపోస్తారు చూడండి. బ్రాహ్మణులందరూ కూడా అసాధ్యమైన పనిని కూడా సాధ్యం చేయగల సామర్థ్యం మంత్రాలకుంది, యజ్ఞానికి ఉంది, బ్రాహ్మణుల మాటలకున్నాయి. ఆ మాట పైన విశ్వాసం ద్రుపదునికి, యాజోపయాజులు చేయించిన యాగం పైన విశ్వాసం, మంత్రాలపైన విశ్వాసంతో స్వయంవరాన్ని ప్రకటించారు.
ప్రకటించిన తరువాత ఈ విషయాలన్నిటినీ కూడా ఆ బ్రాహ్మణుడు పాండవులకు చెబుతూ ఉండగా మరో మాట చెప్పారు. మీరు బ్రాహ్మణులే కదా, సరే పాంచాల దేశానికి వెళదాం పదండి, అక్కడికి వెళదాం. సుష్టు భోజనం దొరుకుతుంది అక్కడ, భగవంతునికి నివేదితమైన వైశ్వదేవావశిష్టమైన భోజనం అక్కడ దొరుకుతుంది, వెళదాం, ఆ మంగళ మహోత్సవాన్ని చూద్దాం, తరిద్దాం అని పాండవులకు చెప్పగా పాండవులందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారనే విషయాన్ని మహాభారతం చెబుతుంది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ద్వ్యशीत्यधिकशततमोऽध्यायः अस्मद्गुरुवन्तर्गत तात्विकदेवतान्तर्गत भारतीरमण मुख्यप्राणान्तर्गत श्रीकृष्णार्पणमस्तु. अक्षरं कर्मणस्मिन् परे स्वर्पितं प्रक्षरं यान्ति दुःखानि यन्नामतः अक्षरो यो अजरः सर्वदेवामृतः कुक्षिगं यस्य विश्वं सदा अजादिकं प्रणरामो वासुदेवं देवतामण्डलाखण्डमण्डनं हरिः ओं हरिः ओं हरिः ओं अनेन भावयत्पुण्यम् अवाप्नोतु गुरुर्